ఈ స్వెటర్ ఏం అవసరం లేదేమో అఖిల్ బాబు. నాకు చలిగా ఏమీ లేదు కదా. ఇప్పుడు చలిగా లేదు, అక్కడ ఆశ్రమానికి వెళ్ళాక చలి అనిపిస్తేలా. అందుకే సేఫ్టీగా ఈ స్వెటర్ వేస్తున్నాను. సరేనా? ఒక నిమిషం. ఇదిగో, ఇది హాట్ వాటర్. ఇది నీ దగ్గర పెట్టుకో. నోస్ బ్లాక్ అయిందనుకో వెంటనే ఒకసారి గట్టిగా పీల్చు, క్లియర్ అయిపోతుంది. నోస్ బ్లాక్ అవ్వలేదు కదా, ఇదెందుకు అఖిల్ బాబు అనుకో. అలాగే అఖిల్ బాబు. ఏమాత్రం జలుబు ఎక్కువైనా తుమ్ములు మొదలైనా వెంటనే బయలుదేరి వచ్చేసి. అలాగే అఖిల్ బాబు. ఒకవేళ గురువమ్మ వాళ్ళు ఇంకాసేపు అక్కడే ఉండాలనుకుంటే గనక నువ్వు నాకు ఫోన్ చేయి, నేనొచ్చి నిన్ను ఇంటికి తీసుకొస్తాను. అలాగే అఖిల్ బాబు. ఏంటి అలా చూస్తున్నావు? మీలో నాకు నా కన్నయ్య కనిపించాడు, అందుకే అలా చూస్తున్నాను. సరే, జాగ్రత్తగా వెళ్ళు. పద. ఏంటి శ్యామా, ఏంటి స్వెటర్ వేసుకొచ్చావు? జలుబుగా ఉంది కదా, చలేస్తుందేమోనని చెప్పి ఆయన ఇలా. ఓ, అఖిల్ వేసుకోమన్నాడా? ఓకే ఓకే. ఆ ఫ్లాస్క్ ఏంటి? వేణీళ్ళు. వేణీళ్ళ? మంచిది, మంచిదే. దగ్గొచ్చినప్పుడు వేణీళ్లు తాగితే గొంతు క్లియర్ అవుతుంది. గొంతు క్లియర్ కాకపోతే మాత్రం నష్టమేంటమ్మా? తనేమి ఇప్పుడు నీలాగా పాటలు పాడదు కదా. అవును అంకుల్. శ్యామా, ఇక బయలుదేరదామా? అలాగే. వస్తాను అత్తయ్య గారు. అలాగే అమ్మా, జాగ్రత్త. అలాగే అత్తయ్య గారు. వస్తాను మామయ్య గారు. ఈ గురువమ్మ వాళ్ళు శ్యామాని తీసుకెళ్లి మంచి పని చేశారు. ఇప్పుడు అఖిల్తో నేను బయటికెళ్లి సరదాగా గడపచ్చు. వెంటనే ఫ్రెష్ అయి రావాలి. మీరు ఆర్డర్ ఇచ్చినవని రెడీ చేయాలి కదా. ఏం బాబు, నీకు బాగా ఆకలేస్తుందా? అవునాంటీ. నీ ఆకలి మర్చిపోవడానికి నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఏంటది?
పామిస్ట్రీ. నువ్వు పెద్దయ్యాక ఏమవుతావనేది నీ చెయ్యి చూసి నేను చెప్పేస్తాను. అవునా, ఏది చెప్పు. ఏది? నువ్వు పెద్దయ్యాక పెద్ద డాక్టర్ అవుతావు. అవునా, నేను పెద్ద ఇంజనీర్ అవుదాం అనుకున్నానే. నువ్వు ఇప్పుడు ఇంజనీర్ అవ్వాలనుకున్నా పెద్దయ్యాక డాక్టర్ అవుతావు. మరి నేనేమవుతాను? నువ్వేమవ్వాలనుకుంటున్నావు? నేను పెద్దయ్యాక పెద్ద సెలబ్రిటీ అవుదాం అనుకున్నాను. అవుతావు. నువ్వు గ్యారెంటీగా సెలబ్రిటీ అవుతావు. థ్యాంక్ యూ ఆంటీ. అవసరం లేదు, నా గురించి నాకు తెలుసు. చూస్తే మాకు కూడా తెలుస్తుంది కదా. చూపించుకో బాబాయ్, నువ్వు కూడా చూపించుకో. అవును బాబాయ్, చూపించుకో. ఇవ్వండి, పర్లేదు. మీరు ఎంత హైట్ ఉన్నారో మీ ఆలోచనలు కూడా అంతే హైట్స్ లో ఉంటాయి. మీ జీవితంలో అన్నీ మీరు అనుకున్నట్టే జరిగాయి. కానీ పెళ్లి విషయంలో మాత్రం అనుకోని విధంగా జరిగింది. మొదట్లో ఆ పెళ్లి గురించి మీరు చాలా బాధపడ్డారు. నువ్వు పెళ్లి కూతురుగా రావడం ఏంటి? మమ్మీ ఎప్పటి నుంచో చెప్తుంది శ్యామ గురించి. శ్యామ మన ఆస్తి మీద కన్నేసిందని, నన్ను వలలో వేసుకోవాలని చూస్తుందని, జాగ్రత్తగా ఉండు జాగ్రత్తగా ఉండని మమ్మీ ఎన్నోసార్లు చెప్పింది. తరువాత ఆ బాధకి అలవాటు పడ్డారు. మీ చేతుల్లో రేఖల్ని బట్టి తొందరలోనే మీ బాధ పోతుందనిపిస్తుంది. ఒక స్త్రీ మీ జీవితంలోకి రావడం వల్ల ఆ బాధ పోతుంది. అని మీ చేతుల్లో రేఖలు మీ భవిష్యత్తును చెప్తున్నాయి. భవిష్యత్తు చేతిలో రేఖల్ని బట్టి తెలీదు, మన బుద్ధులను బట్టి తెలుస్తుంది. సక్రమంగా ఆలోచించే బుద్ధుంటే భవిష్యత్తు బాగుంటుంది. వక్రమంగా ఆలోచించే వంకర బుద్ధుంటే భవిష్యత్తు భయంకరంగా ఉంటుంది. అఫ్ కోర్స్, మీరు చెప్పింది కూడా కరెక్టే. నేను చెప్పింది కూడా కాదు, నేను చెప్పిందే కరెక్ట్. నేను దాన్నే నమ్ముతాను. మీరు కూడా దాన్నే నమ్ముకుంటే మీ భవిష్యత్తు బాగుంటుంది. నానా, మీకు కావాల్సింది మీరు ఆర్డర్ ఇచ్చుకొని తినేసి ఆంటీతో కలిసి క్యాబ్లో ఇంటికి వెళ్ళిపోండి. నేను వెళ్ళి పిన్నిని తీసుకుని వస్తాను. అలాగే బాబాయ్. అదేంటండి సడన్ గా మీరు? పిల్లల్ని జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్ళండి. ఓకే. ఓకే నాన్న, బాయ్. బాయ్ బాబాయ్. బాయ్ బాయ్. మాట వరుసకి నీ జీవితంలోకి ఇంకో స్త్రీ వస్తుందంటేనే భరించలేకపోయావు కదూ? వస్తాను, నేనే వస్తాను. నీ జీవితంలోకి నేనే వస్తాను. చూస్తూ ఉండు. ఏవండి ఏవండి
ఏమండి ఏమండి శ్యామ కిందికి వచ్చే లోపల నేను ఈ కాంపౌండ్ దాటేయాలి. ఏమండి ఏమండి ఆగండి ఏమండి అది ఆనంద్ వర్మ అనే కార్లా ఉంది. మామయ్య గారు ఇక్కడికి ఎందుకు వచ్చారు? అవును మమ్మీ. కొంపతీసి మనల్ని ఫాలో అవుతూ వచ్చాడు ఇక్కడికి. శ్యామకి తెలుసుంటుంది, కనుక్కుందాం పద. శ్యామ, ఆ, ఇప్పుడు వెళ్ళిన కార్ మీ మావయ్య గారి కార్లా ఉంది కదా? అవును, కార్ అలాగే ఉంది. కానీ మామయ్య గారి కార్ కాదనుకుంటా. ఏమో, ఆయన కారే కావచ్చు కాకపోవచ్చు, తెలుసుకుందాంలే పద. ఈ వాయిస్ రికార్డర్లో ఏముందో విందాం. రికార్డర్ ఏమైంది? బహుశా జేబులో పెట్టుకునేటప్పుడు ఎక్కడన్నా జారి పడిపోయిందా? ఛా, మిస్ అయిపోయింది. అమ్మో, అఖిల్ బాబు మేము చెప్పిన అడ్రస్ కి వెళ్తే ప్రమాదం. ఫోన్ చేసి ఆపాలి. హలో శ్యామ, భజన మందిరానికే వస్తున్నాను. ఒక 5 minutes లో అక్కడ ఉంటాను. భజన పూర్తయిపోయింది. మేము ఇంటికి బయలుదేరాము. అవునా, ఇంటికి బయలుదేరారా? అవునండి, మీరు కూడా ఇంటికి వచ్చేయండి. అలాగే శ్యామ. హాయ్ అభిరామ్. హాయ్ అఖిల్. ఏంటి విశేషాలు? నథింగ్ స్పెషల్. ఇందాక మీ వైఫ్ ఆర్కే సినీ కాంప్లెక్స్ దగ్గర కనపడింది. వాళ్ళని చూడగానే నువ్వు గుర్తొచ్చి ఫోన్ చేశాను. సినీ కాంప్లెక్స్ దగ్గర? అవును, సినీ కాంప్లెక్స్ దగ్గర. తను ఆశ్రమానికి వెళ్ళింది కదా. నేను డ్రైవింగ్ లో ఉన్నాను, తర్వాత కాల్ చేస్తాను. ఓకే? ఓకేరా, బాయ్. ఇదేంటి, ఆశ్రమంలో ఉన్నారని చెప్పారు కదా, సినీ కాంప్లెక్స్ అని చెప్పాడేంటి? ఆ వాయిస్ రికార్డర్ మిస్ అవ్వకుండా ఉండుంటే వాళ్ళిక్కడికి శ్యామాని ఎందుకు తీసుకొచ్చారు, లోపల వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో మొత్తం తెలిసుండేది. మమ్మీ, నువ్వు నాకు డ్రెస్సులు కొంటానన్నావు కదా, వెళ్లే దారిలో షాపింగ్ మాల్స్ చాలా ఉన్నాయి కదా, షాపింగ్ పూర్తి చేసుకుని వెళ్దామా? అలాగేనమ్మా, వెళ్దాం. అఖిల్ బాబు, ఏంటి శ్యామ? అది అది ఏంటి మొహమాట పడతావేంటి శ్యామ? పర్లేదు చెప్పు.
ఏం లేదు అఖిల్ బాబు. ఆశ్రమం కోసం స్థలం కొంటున్నారు కదా, అవును. ఆ పని మామయ్య గారు మీకు అప్పగించారు కదా. అవును. ఆ స్థలం మీ పేరు మీదే కొనమని మీకు చెప్పారు కదా. అవును. ఆ పని అరుణ్ బాబు గారికి అప్పగించి ఆ స్థలం అరుణ్ బాబు గారి పేరు మీద కొంటే బాగుంటుందేమోనని నాకు అనిపిస్తుంది. నీకెందుకు అలా అనిపించింది శ్యామ? అంటే వ్యాపారానికి సంబంధించిన పెద్ద పెద్ద వ్యవహారాలన్నీ మామయ్య గారు మీకు గాని పెద్దబాబు గారికి గాని అప్పగిస్తున్నారు. అరుణ్ బాబు గారికి అటువంటి పనులేమీ అప్పగించడం లేదు. ఆ విషయంలో ఐశ్వర్య అక్క చాలా ఫీల్ అవుతుందేమోనని నాకు అనిపిస్తుంది. అందుకని ఈ బాధ్యతని అరుణ్ బాబు గారికి అప్పగిస్తే బాగుంటుందేమోనని నాకు అనిపిస్తుంది. కరెక్ట్ శ్యామ, నువ్వు చెప్పింది 100% కరెక్ట్. డాడీతో మాట్లాడి ఆ ల్యాండ్ కొనుగోలు వ్యవహారం అరుణ్ అనేక అప్పగిస్తాను. అక్కర్లేదు. నాతో మాట్లాడాల్సింది ఏం లేదురా. శ్యామ చెప్పిందే కరెక్ట్ అని నాకు అనిపిస్తోంది. ఆ సైటు అరుణ్ పేరు మీదే కొందాం. ఆ బాధ్యతలు మొత్తం వాడికే అప్పగిద్దాం. రేపు రియల్ ఎస్టేట్ బ్రోకర్కి ఫోన్ చేసి డాక్యుమెంట్స్ నీ పేరు మీద కాదు అరుణ్ పేరు మీద రెడీ చేయమని చెప్పు. అలాగే డాడీ. నా మాటని మన్నించినందుకు చాలా 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 థ్యాంక్స్ మామయ్య గారు. మంచి ఎవరు చెప్పినా వినాలి, ఆచరించాలమ్మా. ఎక్స్క్యూజ్ మీ. ఎస్, ఇంతకు ముందు మీతో ఫోన్లో మాట్లాడింది నేనే. చెప్పండి మేడం, మీకు ఏ ఏరియాలో సైట్ కావాలి, ఎన్ని వందల గజాలు కావాలి? నాకు సైట్ అక్కర్లేదు. మరి నాకెందుకు ఫోన్ చేశారు? ఈ సైట్ గురించి మాట్లాడటానికి. ఇది ఆల్రెడీ వేరే వాళ్ళు కొంటున్నారు మేడం. ఆనంద్ గజపతి వర్మ వాళ్లే కదా కొంటున్నది? అవును. వాళ్ళు కొంటారు, కానీ ఈ ల్యాండ్ మాత్రం వాళ్ళకి దక్కకూడదు. అదేంటి మేడం? అది అంతే. ఈ ల్యాండ్ విషయంలో వాళ్ళు దారుణంగా మోసపోవాలి. ఆనంద్ వర్మ వాళ్ళ దృష్టిలో ఈ ల్యాండ్ వాళ్ళు కొంటున్నామనే అనుకోవాలి, కానీ నువ్వు దీన్ని వేరే వాళ్ళకి అమ్మేయాలి. ఆనంద్ వర్మ వాళ్ళు ఊహించని విధంగా మోసపోవాలి. ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలీదు. నేను చెప్పినట్టు చేస్తే మాత్రం నీకు చాలా లాభం ఉంటుంది. ఈ ల్యాండ్ కొనిపెట్టినందుకు ఆనంద్ వర్మ వాళ్ళు నీకు కమిషన్ ఇస్తారు. నువ్వు వేరే వాళ్ళకి అమ్ముతావు కాబట్టి వాళ్ళు కూడా నీకు కమిషన్ ఇస్తారు. నీకు డబుల్ కమిషన్ రావటంతో పాటు నేను ఒక 5 లక్షలు బోనస్గా ఇస్తాను. చెప్పు, నేను చెప్పినట్టు ఆనంద్ వర్మ వాళ్ళని చీట్ చేసి ఈ ల్యాండ్ వేరే వాళ్ళకి దక్కేలా చేయగలవా? ఓకే మేడం.
వెల్కమ్ లీలా. వెల్కమ్ రోషన్. హలో అండి. వెల్కమ్ లీలా. హలో. రండి బాబు. హాయ్ 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 హాయ్, హౌ ఆర్ యు? రండి లోపలికి వెళ్దాం. మీరు యుఎస్ నుంచి వచ్చినప్పుడు ఎయిర్పోర్ట్కి వచ్చి వెల్కమ్ చెప్పలేదు కదా? కనీసం మా ఇంటికి వచ్చినప్పుడన్నా ఇలా చెప్దామని. థ్యాంక్ యూ అంకుల్. డాడీ మీకు సారీ చెప్పమన్నారు. సారీనా? ఎందుకు? అదే అంకుల్, అఖిల్ అన్న పెళ్లికి డాడీ రాలేకపోయారు కదా, అందుకు. ఓ, ఇట్స్ ఓకే. అయినా అఖిల్ అన్నయ్య వదిన ఎక్కడా? అన్నయ్య అటు రూమ్ లో ఉన్నారు, వదిన అటుపక్క రూమ్ లో ఉంది. మీ ఇంట్లో రూమ్లు ఎక్కువగా ఉండి మనుషులు తక్కువగా ఉన్నారా? అంటే మొగుడు పెళ్ళాం చెరొక రూమ్ లో ఉంటేను డౌట్ వచ్చింది. అంటే కోడలి పిల్ల ఆ గెస్ట్ రూమ్ లో ఏదో పనిలో ఉంటుందిలేమ్మా. ఓ ఓ అఖిల్, నాన్న అఖిల్. ఆంటీ ఆంటీ పిలవకండి, మేమే వెళ్ళి అన్నయ్యకి సర్ప్రైజ్ ఇస్తాం. పద పద పద. హే, అది రూపారాణి పాట అనిపిస్తుంది కదా? అనిపించడం ఏంటి, రూపరాణి పాటలానే వినిపిస్తుంది. అంటే రూపారాణి ఆ రూమ్ లో పాట పాడుతుందన్నమాట. అన్నమాటే కాదు, ఉన్నమాటే. గెస్ట్ గా వచ్చిందేమో, గెస్ట్ రూమ్ లో ఉంది, చూద్దాం పద. పద పద. Hello, Ruparani. I'm a huge fan of you. లాయర్ గారి కోసం అన్నయ్య, ఆ బిల్డింగ్ లోనే లాయర్ గారు ఆఫీస్ ఉంది.
ఊరుకోరా. అదిగో లాయర్ గారు వచ్చేసారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. ఒక్క నిమిషం అండి. ఓకే. లాయర్ గారు, అన్నయ్యకి సంబంధించిన ఆధార్ కార్డు, పాన్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ అన్ని ఇందులోనే ఉన్నాయి. ఓకే. లాయర్ గారు, మీరే దగ్గరుండి రిజిస్ట్రేషన్ పూర్తి చేయించండి. అదేంటి, మీరు మాతో పాటు రావట్లేదా? లేదండి, నాకు ఆఫీస్లో కొంచెం ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. మీరిద్దరూ వెళ్ళరండి. ఓకే సార్. నిన్న ఆఫీస్ దగ్గర డ్రాప్ చేసి వెళ్ళమంటావా? అవసరం లేదన్నయ్య, ఆఫీస్కి ఫోన్ చేశాను. నాకు ఆల్రెడీ వెహికల్ వస్తుంది. మీరు బయలుదేరండి. ఓకే ఓకే. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ అన్నయ్య. కొంచెం పక్కకు లెఫ్ట్. అది అలా ఓకే. నమస్కారం సార్. రండి సార్, రండి. నమస్తే. మీరు చెప్పినట్టే ఫేక్ ఆఫీస్ రెడీ చేసేసాను సార్. ఓకే. ఈ బిల్డింగ్ ఓనర్ కి ఏం చెప్పావు? నేను 1 month ఆఫీస్ రెంట్ కావాలి అన్నాను. అతను 3 months కి రెంట్ అడిగాడు. నేను ఓకే అన్నాను. 1 day కోసం 3 months రెంట్ పే చేస్తున్నావు అన్నమాట. నో ప్రాబ్లం. సుందర్, చెప్పండి సార్. నా కారు ఈ బిల్డింగ్ ముందు ఉండకూడదు. తీసుకెళ్లి దూరంగా పార్క్ చేసిరా. అలాగే సార్. మీరు రండి సార్ లోపలికి. పద. సార్, ఆ వచ్చే లెఫ్ట్ తీసుకోండి. అదేంటి, రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళాలంటే మనం రైట్కి కదా వెళ్ళాలి? రిజిస్ట్రార్ గారి మన రియల్ ఎస్టేట్ ఆఫీస్కి వస్తున్నారు సార్. అలా కూడా వస్తారా? వస్తారు సార్, కానీ అందరి దగ్గరికి రారు. అది పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ ఆఫీసుల దగ్గరికి, పెద్ద పెద్ద సెలబ్రిటీస్ దగ్గరికి రిజిస్ట్రార్లు వస్తూ ఉంటారు. ఇప్పుడు మనకి స్థలం కొనిపెడుతున్న రియల్ ఎస్టేట్ కంపెనీ కూడా చాలా పెద్దది సార్. పైగా ఇవాళ చాలా రిజిస్ట్రేషన్స్ ఉన్నాయంట. అందుకే రిజిస్ట్రార్ గారు ఇవాళ వాళ్ళ ఆఫీస్ దగ్గరకు వస్తున్నారు. ముందు మన పని పూర్తి చేసి పంపిస్తామన్నారు. అందుకే త్వరగా రమ్మన్నారు సార్. అలాగా? అవును సార్. ఫేక్ ఆఫీస్ అయినా కూడా రియల్ ఎస్టేట్ ఆఫీస్ లాగా బాగా సెటప్ చేశాం. థ్యాంక్ యూ సార్. అఖిల్ పేరు మీద కాకుండా రిజిస్ట్రేషన్ అరుణ్ పేరు మీద జరుగుతుందని చెప్పాను కదా సార్. అవును, చెప్పావు. అరుణ్ వాళ్ళ లాయర్ బయలుదేరారంట. అఖిల్ రావట్లేదంట. గుడ్, వెరీ గుడ్. ఒక 10 నిమిషాల్లో వాళ్ళు వచ్చేస్తారు సార్. ఓకే. ల్యాండ్ ఓనర్ సుబ్బారావు గారు కూడా ఓ 10 నిమిషాల్లో వచ్చేస్తారు సార్. ఓకే. మరి రిజిస్ట్రార్ గారు? ఆల్రెడీ ఆయన బయలుదేరారు. ఒక 5 minutes లో వచ్చేస్తారు. అవును, డాక్యుమెంట్స్ అన్ని